ఫైనల్లీ వండర్లా అయితే వచ్చేసాను. చాలా అద్భుతంగా ఉంది కదా వ్యూ. అట్ ది సేమ్ టైం నా కార్ని పార్కింగ్లో పెట్టేశాను. ఇక్కడ కారు బైక్ ఫ్రీ పార్కింగ్. ఇక్కడ లోపల కూడా చాలా అడ్వెంచరింగ్ గేమ్స్ ఉంటాయి. దాంతో పాటుగా పిల్లలతో వస్తే కిడ్ గేమ్స్, అలాగే వాటర్లో ఎవరైతే ఎంజాయ్ చేయాలంటారో వాళ్ళకి మాత్రం వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఈ గేమ్స్ ఏవేవి ఉన్నాయి, టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ముందుగా ఏ గేమ్స్ ఆడాలి అనేది క్లియర్గా మీకు అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఎంట్రీ కోసం టికెట్ అయితే తీసుకోవాలి. లోపలికి వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాం. ఇక్కడ నేచర్ అండ్ అట్మాస్ఫియర్ చాలా అద్భుతంగా ఉంది. సో విజిట్ చేయొచ్చు ఎంజాయ్ కోసం అయితే. మాన్యువల్గా ఫస్ట్ అయితే గేట్ 1, గేట్ 2. గేట్ 2లో టికెట్స్ అయితే తీసుకోవాలి. ఇది గేట్ 1, జస్ట్ మాన్యువల్గా చెక్ చేస్తారు. సో అద్భుతమైన వండర్లా దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఇక్కడ ఎంత బాగుంది. యాక్చువల్లీ ఈరోజు సాటర్డే సండే చాలా ఎక్కువ క్రౌడ్ అయితే వస్తుంది. సో మనం ఎక్కే అడ్వెంచర్స్ దగ్గర కూడా కొంచెం రష్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, ఫాస్ట్ ట్యాగ్ అయితే తీసుకోవాలి. ఈ ఫాస్ట్ ట్యాగ్ అంటే ఏంటి, దాని గురించి కూడా క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రండి. మీరు బర్త్డే మంత్ వస్తే మీకు బై 1 గెట్ 1 ఆఫర్ కూడా ఉంటుంది. ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ అయితే ఫ్రీగా ఉంటుంది. లేదనుకుంటే మాన్యువల్గా ఒక టికెట్ వచ్చేసరికి అరౌండ్ 1500 రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది. యాక్చువల్లీ టికెట్ ఇక్కడ తీసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకోవాలంటే ప్రాసెస్ అయింది, అక్కడైతే టికెట్ కౌంటర్ ఉంది, అక్కడికి వెళ్ళి మనం మాన్యువల్గా టికెట్ తీసుకున్నాం. రండి. వండర్లా గేట్ 1 లోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్ మీరు తిరిగినట్టయితే ఇక్కడ టికెట్ కౌంటర్ హెల్ప్ డెస్క్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం లోపలికి వెళ్ళడానికి టికెట్స్ తీసుకోవచ్చు. దాంతో పాటుగా మనకి ఏమైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ కూడా తీసుకోవచ్చు. అలాగే లోపల ఫుడ్ తినడానికి ఫుడ్ టోకెన్స్ కూడా ఇక్కడే తీసుకోవచ్చు. లోపల కాస్త ప్రైజెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడే ఫుడ్ టికెట్స్ అయితే తీసుకుంటున్నాను. అక్కడ కూడా ఫుడ్ టికెట్స్ అయితే మీరు తీసుకోవచ్చు. ఫైనల్లీ ఫుడ్ టికెట్స్ అయితే తీసేసుకున్నా లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం. ఇంతకుముందు గేట్ 1లో ఎంటర్ అయ్యాం కదా, ఇప్పుడు గేట్ 2లో ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయ్యేటప్పుడు మనం టికెట్ అయితే చూపించాలి. అలాగే బర్త్డే ఆఫర్లో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు వ్యాలిడ్ ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలి. లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవి తీసుకెళ్తే సరిపోతుంది. మీలో ఎవరైనా యూట్యూబ్ బ్లాగ్ చేసుకోవాలని కూడా బ్లాగ్ చేసుకోవచ్చు. కెమెరా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో పర్మిషన్ ఇస్తున్నారు. ఫైనల్లీ వండర్లా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. టికెట్లు కూడా బై చేసినాం. యాక్చువల్లీ మేము అందరము 4 అయితే వచ్చాం. కెమెరామెన్తో కలిపి 5 మంది. వాళ్ళందరినీ ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఇక్కడ కాదు, లోపలికి వెళ్దాం. అడ్వెంచర్ రైడ్స్ అయితే ఉన్నాయి కదా, ఆ రైడ్స్ అన్ని కూడా ఎంజాయ్ చేద్దాం. రండి లోపలికి వెళ్దాం. సో మనతో పాటుగా మనం బ్యాగ్స్ ఏమైనా తెస్తే రైడ్స్లో బ్యాగ్ని ఎక్కడ పెడతాం. సో అందుకోసమే ఇక్కడ లాకర్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. బట్ ఫ్రీగా కాదు, 400 రూపాయలు పే చేయాలి. అందులో వెళ్ళేటప్పుడు మనకి 100 రూపాయలు అయితే ఇచ్చేస్తారు. వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ చాలా భద్రంగా ఉంచుకోవాలి. ఇక్కడ చూడండి, లాకర్కి కౌంటర్. లోపలికి వెళ్తే మనీ పే చేసి మనం లాకర్స్ అయితే బై చేసుకోవచ్చు. సో లోకల్ అయితే ఉంటాయి. మా వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నాను. ఫస్ట్ ఏ రైడ్ ఎక్కితే బాగుంటుంది అని చెప్పి. యాక్చువల్లీ మా వాళ్ళంతా రోలర్ కోస్టర్ ఎక్కుదాం భయ్యా అని చెప్పి ఫిక్స్ అయ్యారు. సరేలే అని చెప్పి నేను కూడా అక్కడికే వెళ్తాను. యాక్చువల్లీ మీరు కూడా ప్లాన్ చేసుకోండి. 1 డేలో ఇవన్నీ విజిట్ చేయాలి. అన్ని రైడ్స్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ రైడ్స్ కంప్లీట్ చేయాలి. సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే లోపల క్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మేము ముందుగా అడ్వెంచర్ రైడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫినిష్ చేద్దాం. తర్వాత సెకండ్ హాఫ్లో 2 తర్వాత వాటర్ గేమ్స్ ఆడదాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఈ రైడ్స్ అనేవి తడి బట్టలతో అలౌ చేయరు, అందుకోసమనే. సో ఇక్కడున్న రైడ్స్లో అన్నిటికన్నా భయంకరమైనది, ఎక్కువ ఆనందాన్ని కలిగించే రైడ్ ఏదైనా ఉందంటే అది ఈ రైడే. నువ్వు నాకు నచ్చే మూవీలో క్లియర్గా బ్రహ్మానందం యాక్టింగ్ చేస్తారు. ఆపండ్రా బాబోయ్ అంటాడు. యాక్చువల్లీ ఈ రైడ్ ఎక్కిన ప్రతి ఒక్కరు ఆపండ్రా బాబోయ్ అని అనాల్సిందే. నిజంగా మనం కూడా ఎక్కి ఆ రైడ్ ఎలా ఉందనేది ఎక్స్పీరియన్స్ మీకు చూపిస్తాను. నా ముఖ చిత్రాలు కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. రండి. యాక్చువల్లీ వినాయక చవితి నడుస్తుంది కాబట్టి అంత ఎక్కువగా క్రౌడ్ అయితే రాలేదు. పబ్లిక్ కూడా అంత ఎక్కువగా లేదు. నార్మల్గా అయితే హెవీ పబ్లిక్ అయితే ఉంటారు. సాటర్డే సండే ఏవైతే వీకెండ్స్ ఉన్నాయో ఆ వీకెండ్స్లో ఎక్కువగా క్రౌడ్ వస్తుంది. అలాంటప్పుడు మనం ఏదైనా రైడ్ చేయాలంటే ఒక్క రైడ్ దగ్గర 15 నిమిషాలు 20 నిమిషాలు గంటల తరబడి వెయిట్ చేయాలి. ఫాస్ట్ ట్రాక్ తీసుకుంటే అలాంటి వెయిటింగ్ టైం అయితే ఉండదు. సో నాకు మీతో ఇంకా మాట్లాడాలనుంది. దాంతోపాటుగా రైడ్ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలంది. రండి రైడ్ చూపించేస్తాను. Let's begin the show. ఇప్పుడైతే మాత్రం యాక్చువల్లీ ఇప్పుడు గోపురం స్టార్ట్ అయింది. నిజానికి ఈ ట్రైన్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఈ రైడ్ అయ్యాక క్లియర్గా మీకైతే చెప్తాను. ప్రతి ఒక్కరు ఎక్కేటప్పుడు చాలా చాస్గా ఉంటారు. మనం దిగిన తర్వాత బాబోయ్ వద్దురా ఈ రైడ్ దండవరా అంటారు. బాబో పైకి వెళ్ళిపోతుంది అయ్యో ఆపండిరా. అయిపోయింది ఆ బతుకు అయిపోయింది. కాపాడండి నన్ను. ఓయమ్మ ఒరే ఆపండిరా. ఒరే సాల్రా.
అయిపోయింది నా బతికైపోయి ఇంకెంత ఎక్కిస్తారా పైకి నీ అమ్మ గడపలు మాడ ఆపండి రా భయం వేస్తుంది రాజమ్మ భయం వేస్తుందిరా అమ్మా భయం వేస్తుందిరా అమ్మా సారా అమ్మాయ ఆపేసాడు అన్న ఎక్కడ ఇది కళా నిజమా వచ్చేసాం బాబోయ్ అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా యాక్చువల్లీ ఇప్పుడు ఒక రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇంతకు ముందు రైడ్లో బాగా ఎక్స్పీరియన్స్ చేసిన, అద్భుతంగా ఉంది రైడ్. అక్కడ రైడ్ చేసిన వాళ్ళు వీడియో వచ్చేసరికి ఇక్కడ వీడియోస్ ఉంటాయి. ఒకవేళ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనకు కావాలంటే ఈ బ్రదర్కి అమౌంట్ పే చేస్తే మనకైతే ఆ వీడియో ఫుటేజ్ ఇస్తారు. ఫోటో అయితే 150 రూపీస్, వీడియో అయితే 350 రూపాయలు. సో ఇక్కడ కొంతమంది అయితే వస్తున్నారు, వాళ్ళకి వాళ్ళ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కనుక్కుందాం. రండి భయ్య, రండి 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 అన్న. రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న? बहुत अच्छा है, ठीक है అన్న. రైడ్ ఎలా ఉంది? అద్భుతమా బ్రో? చెప్పండి చెప్పండి, రైడ్ ఎలా ఉంది? రైడ్ ఎలా ఉంది? సూపర్. ఎవరికి భయం అనిపించలేదు రైడ్? నేను ఎక్కేసాను బ్రో. రైడ్ ఎలా ఉంది బ్రో? బాగుందా? రైడ్ ఎలా ఉంది? సూపర్. ఒక్కొక్క షాట్ ఒక్కొక్క విధంగా అద్భుతంగా ఉందా బ్రో? రైడ్ ఎలా ఉంది చెప్పండి చెప్పండి. బాగుందా? ఓకే, అందరికి రైడ్ అయితే బాగుంది అన్నారు. ఎవరు రైడ్ కి భయపడలేదంట, అదేంటది. ఫైనల్లీ ఈ రైడ్ అయితే కంప్లీట్ చేస్తాం. ఈ రైడ్ అయ్యాక ఇంకా చాలా రైడ్స్ అయితే ఉన్నాయి. టైం వేస్ట్ చేయకుండా సెకండ్ రైడ్కి అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే ఉన్న టైం తక్కువ, చాలా తక్కువ టైంలో ఎక్కువ రైడ్స్ కంప్లీట్ చేయాలంటే వీళ్ళతో ఎంజాయ్ చేస్తూ మనం కూడా రైడ్స్ అయితే కంప్లీట్ చేద్దాం. మా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు బ్రో. యాక్చువల్లీ ఇంకొక రైడ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి నేను ఇంకొక బ్రదర్ అయితే వచ్చాం. ఈ రైడ్ అన్ని రైడ్లో కన్నా క్రిటికల్గా ఉంటుందట. ఆ క్రిటికల్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే అంత ఎక్కువగా రష్ అయితే లేదు, క్రౌడ్ కూడా అంత ఎక్కువగా లేదు. చెప్పాను కదా వినాయక చవితి నడుస్తుందని చెప్పి ఖాళీగా ఉన్నాయి, లేకపోతే హెవీ రష్ అయితే ఉంటుంది. అటువైపు ఫాస్ట్ ట్యాగ్, ఇటువైపు రెగ్యులర్ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో. సో అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా జరుగుతుంది, ఎక్కుతూ దిగుతూ ఉంటారు. ఇటువంటి వాటిల్లో జంప్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ అడ్వెంచర్ రైడ్ అయితే ఎక్కడానికి రెడీ అయిపోయాం. నాకైతే ఎక్కానే కానీ ఒకవైపు నుంచి గుండె బరువు అయిపోయింది. నా పక్కన ఉన్నారు, వీళ్ళకి నాకు ధైర్యం ఇస్తున్నారు. అన్నా ఏం అవ్వదు కదా? ఓకే, మీరు అలా అన్నారని చెప్పి నేను ఎక్కాను, లేకపోతే ఎక్కకపోతుండే. సో మనకి భయం వేస్తుందో లేదు? ఒక మాట చెప్పు. నిజంగా భయం. ఇప్పుడు కాదురా, రైడ్ స్టార్ట్ అయ్యాక నీ గులాబ్ జాములు కింద నుంచి పైకి వెళ్తాయి. దోస్తు ఏడికి వెళ్ళిపోయినావు? సరే సరే, ఇప్పటికైతే కానిచ్చేసే, తర్వాత కలుద్దాం మళ్ళీ. అది కూడా బతుకుంటే
మొత్తానికి వీళ్ళైతే దిగ్బంధన చేసేసారు భయ్య. మనల్ని బయటకు వెళ్ళడానికి లేదు, లాక్ అయితే అయిపోయింది. వాళ్ళు అన్లాక్ చేస్తేనే మనం బయటికి రాగలం, లేకపోతే బయటికి రాలేం. రైడ్ ఎలా ఉంటుందో ఏంటో నాకైతే చెమటలు పట్టేస్తున్నాయి చూడండి. ఒకవైపు నుంచి ఎండ, మరోవైపు నుంచి భయం. ఏంట్రా ఎందుకు వచ్చాను రా ఈ రైడ్కి అనిపిస్తుంది. స్టార్ట్ అయిపోయింది, బతికైపోయి. హ్యాపీ జర్నీ బ్రో. భయ్యా గులాబ్ జామున్ కరిగిపోయాయి నిజానికి. అమ్మయ్య ఆపండి రా బాబోయ్. ఎలా ఉంది రైడ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. రైడ్ మామూలుగా లేదు. మాతోనే ఎక్కారు, నిజంగా బాగుందా? భయం అనిపించిందా? హార్ట్ బీట్ ఇలాంటి ఉంటాయి కదా, హార్ట్ బీట్ ఏం లేదు కదా. మళ్ళీ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి, బాగుంటుంది. రండి వెళ్ళిపోతాం, నేను కూడా అలిసిపోయాను. అమ్మ చుక్కలు చూపించాడు భయ్యా. ఈ వండర్లలో ఏదైనా ఫ్రీగా ఇస్తున్నారంటే అది వాటరే కావచ్చు, ప్రతిదీ ఎక్స్పెన్సివే. ఫ్రీగా వాటర్ ఇస్తున్నారు అంతే. నెక్స్ట్ అడ్వెంచర్ రైడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే మేము రెడీగా ఉన్నాం. ఎక్కువగా నెక్స్ట్ అడ్వెంచర్ రైడ్ అయితే ఎక్కబోతున్నాం. ఈ రైడ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం చాలా భయంకరంగా ఉంటుంది. సో చాలామంది ఈ రైడ్ ఎక్కడానికి భయపడుతూ ఉంటారు. నేను ఎక్కి మీకు చెప్తాను భయంగా ఉందా లేదా అనేది. సో యాక్చువల్లీ ఫాస్టాగ్ ఏమీ లేదు కాబట్టి రెగ్యులర్ టికెట్ కాబట్టి వెళ్ళిపోదాం. ఈ రైడ్ నేమ్ వచ్చరికి జీఫాల్ అంట. ఈ రైడ్ ఎక్కి ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేసుకుని అట్ ది సేమ్ టైం నాతో పాటుగా చాలామంది ఎక్కుతున్నారు కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తాను ఎలా ఉంది అనేది. సో చాలామంది చెప్తున్నారు నిజానికి భయంగా ఉంటుందని. చూద్దాం. యాక్చువల్లీ మనకు ఫాస్టాగ్ లేదు కాబట్టి లైన్లో అయితే వెయిట్ చేస్తున్నాము. ఫాస్టాగ్ ఉంటే డైరెక్ట్ స్పెషల్ లైన్ అయితే ఉంటుంది. వెళ్తుంది భయ్య, పైకి వెళ్తుంది. ఆ ట్రిప్ అయినాక నెక్స్ట్ ట్రిప్లో మనమే వెళ్తాం. అయిపోయింది చెల్లి, అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం జీఫాల్ రైడ్లో ఎక్కాము. ఈ రైడ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం చాలా భయంకరంగా ఉంటుంది. భయం ఏంటో దగ్గరికి వెళ్ళి చూస్తా ఇవాళ. అన్న రైడ్ ఎక్కారా? ఇది ఎలా అనిపించింది? అంటే కొంచెం ఏమైనా భయం అనిపించిందా? ఏం లే కదా. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో నిజానికి రైడ్ అయితే చాలా బాగుంది, నేను కూడా ఎంజాయ్ చేసిన. ఎక్కొచ్చా రైడ్. వండర్లా బంబా అదిరింది. అడ్వెంచర్ బాగుంది, బట్ అంత ఎక్కువగా థ్రిల్ అయితే లేదు. మొత్తానికైతే లాక్ చేసింది భయ్యా. చూద్దాం, రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నాం. మొత్తానికి నేనైతే మైక్ తీసాను, మాటలు తినిపిస్తున్నా లేదు.
ఫైనల్లీ రైడ్ అయితే కంప్లీట్ చేసాం. చాలా ఎంజాయ్ అయితే అయిపోయింది. లిటరల్లీ చెప్పాలంటే చాలా భయం అనిపించింది. కొంత స్టేజ్ తర్వాత మళ్ళీ ఫ్రీ అయిపోయింది. నెక్స్ట్ అడ్వెంచర్ రైడ్కి అయితే వచ్చేసాం. ఈ రైడ్ కూడా అంత ఏమీ భయంకరంగా ఉండదు, బట్ ఎంజాయ్గా ఉంటుంది. ఒకసారి రైడ్ అలా ఎంజాయ్ చేద్దాం. ఒక 3 minutes అయితే ఉంటుంది రైడ్. యాక్చువల్లీ చిన్నపిల్లల గేమ్ ఇది. పైకి ఎక్కిన వరకు తర్వాత ఇలా తీసుకుపోతాడు. ఎండ మామూలుగా లేదు భయ్య ఇవాళ. ఓకే అన్న, ఏం కావాలి నీకు? స్ప్రైట్ కావాలా? స్ప్రైట్ కావాలా అన్న? స్ప్రైట్ 10 ఎంతనా? 70యా? ఒకటి ఇచ్చేయండి. వాటర్ బాటిల్ ఎంతనా? వాటర్ బాటిల్ 60యా? అవునులే అన్న, వద్దులే అన్న, ఇది ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది. ఇది ఒకటి చాలు అన్న. వాటర్ బాటిల్ 60 అంటే భయ్యా ఈ వండర్లలో. ఫైనల్లీ నేనైతే ఇక్కడికి వచ్చి ఒక కోక్ అయితే తీసుకున్నా. ఈ కోక్ ప్రైస్ 70 రూపీస్. వాటర్ బాటిల్ వచ్చేసి 60 రూపీస్ అంట. యాక్చువల్లీ ఇక్కడ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే ఉంటాయి. కొన్నిటికి మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఒప్పుకున్న బేరానికి గుండు కొట్టేసుకోవడం తప్పదు. సో తాగేద్దాం కోకు. మీరు డైలాగ్ అయితే వేయచ్చు, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. ఏంటి భయ్యా కోక్ కంటే వాటర్ బాటిల్ బెటర్ కదా అని చెప్పి. మా యూత్ అందరూ ఏమన్నారంటే ఏంట్రా వాటర్ ఎన్నిసార్లు తాగుదాంరా, కోక్ తాగుదామని చెప్పి నాతో ఈ కోక్ కొనిపించారు. నాకు 70 రూపాయలు చిల్లిపడి. ఓకే, ఈ స్ప్రైట్ అయితే తీసుకున్నారు. ఫైనలీ స్ప్రైట్ తాగుదాం. మరొక గేమ్ వరల్డ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఈ గేమ్స్ కూడా ఎక్కి ప్రతి రైడ్ ఎలా ఉందో నేను మీకైతే చూపిస్తాను. యాక్చువల్లీ ప్రతి జోన్లో కూడా ఎన్ని గేమ్స్ ఉంటాయని చెప్పి ఇక్కడైతే బోర్డ్స్ పెట్టారు చూడండి. ఇక్కడ మీకు నచ్చిన గేమ్ అయితే మీరు ఎక్కొచ్చు, మీకు నచ్చిన రైడ్ మీరైతే ఎక్కొచ్చు. యాక్చువల్లీ ఇదొక రైడు, అదొక రైడు. ఆ రైడ్కి అయితే వెళ్తున్నా. మా ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు నా కోసం. రెడీయా? పదండి వెళ్దాం. కూసో పొడి అమ్మా. చెప్పులు తీయాలన్నారా? ఏమ్రా? ఓకే, నీడ ఉందని చెప్పొచ్చు కదరా యదవా. ఫైనలీ ఈ రైడ్కి అయితే వచ్చేసాం. రైడ్ ఎలా ఉంటుందో నాకైతే భయంగా ఉంది. యాక్చువల్లీ పైకి వెళ్ళిన తర్వాత గులాబ్ జాములు కింద మీద కలిగిపోతాయి. ఇంకొకటి అయితే ఆకాశం పైకి తీసుకుపోతుంది, చుక్కలు మొత్తం చూపిస్తుంది. స్టార్ట్ అయిపోయింది.
చాలా బాగుందండి. నేను 2 సార్లు అయితే ఎక్కాను. అద్భుతంగా ఉంది. కాస్త భయంగా ఉంది కానీ చిన్నప్పుడు మా అమ్మ ఉయ్యాల్లో ఎలా ఉడిపిస్తుందో అలాగే ఉంది. రియల్ గా చాలా బాగుంది. మీరు ఒకవేళ వండర్లా వస్తే ఈ రైడ్ అయితే చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ చేయండి. సో మొత్తానికైతే ఈ రైడ్ అయితే కంప్లీట్ అయింది. యాక్చువల్లీ ఒకసారి ఎక్కినాం అనుకున్నాం భయంకి, కానీ మీరు ఉన్నాడే 2 సార్లు ఎక్కించాడు భయ్య. గేమ్ మూడ్లో పడి ఫుడ్ తినడం మర్చిపోయాం. యాక్చువల్లీ ఇప్పటికే 2 o'clock అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఫుడ్కి అయితే వచ్చేద్దామని చెప్పి మేమైతే ఫుడ్ క్యాంటీన్కి అయితే వచ్చాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయి. ఎవరైతే స్నాక్స్ తినాలనుకుంటారో స్నాక్స్ దొరుకుతాయి. పిజ్జా, శాండ్విచ్, ఐస్ క్రీమ్స్, సమోసా, చాయ్ అన్నీ అవైలబుల్గా అయితే ఉంటాయి. బట్ ప్రైస్ బయటతో పోల్చుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అని నాకు అనిపిస్తుంది. ఇంటి దగ్గర నుంచి కానీ బయట నుంచి కానీ ఫుడ్ తెచ్చుకుంటే ఆ ఫుడ్ లోపలికి అయితే అలో చేయరు. ఇంతకుముందు ఒక ఫ్యామిలీ ఫుడ్ తెచ్చుకుని కార్ లోపల పెట్టి మళ్ళీ వచ్చారు. ఇక్కడ దొరికే కొన్ని ఐటమ్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్లీ 2 పరోటా, కప్ ఆఫ్ పన్నీర్ కర్రీ 340 రూపీస్ అంట. ఆనియన్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటుగా ఎగ్ రైస్ ఉంటుంది, అలాగే ఎగ్ నూడిల్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రైడ్ రైస్ కాస్ట్ వచ్చేసరికి 410 రూపీస్. ఒక బౌల్తో రైస్ ఉంది. ఒక కప్తో 6 to 7 పీసెస్ చికెన్ ముక్కలు అయితే ఉన్నాయి. దాంతోపాటుగా గ్రేవీ, పక్కన చూస్తే నూడిల్స్ ఉంది, అలాగే చికెన్ ఐటమ్స్ స్నాక్స్ ఉంటాయి కదా, స్నాక్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏది చూసినా స్టార్టింగ్ 300 రూపీస్ నుంచి అబౌట్ 600-700 రూపీస్ వరకు అయితే ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది మీరైతే పర్చేస్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి బోయా కార్న్ మంచూరియా అంట. దీని ప్రైస్ 230 రూపీస్. ఇక్కడ నేను ఫుడ్ టోకెన్స్ అయితే తీసుకుంటలేను. ఇంతకు ముందే నేను ఎంట్రీ అయ్యేటప్పుడే ఫుడ్ టోకెన్ అయితే తీసేసుకున్నా. 2 బిర్యానీలు నాకు 800 రూపీస్ చేంజ్ అయితే పడింది. దాంతోపాటుగా స్నాక్స్ ఐటమ్స్ కూడా ఫ్రీగా వస్తాయి. అంటే 4:30 to 6 ఈ టైంలో మనం స్నాక్స్ కూడా తినొచ్చు. ఓకేనా? అదే కానీ ఇక్కడ బిర్యానీ పై చేస్తే ఒక బిర్యానీ కాస్ట్ వచ్చేసరికి 440 రూపీస్. దానికి మళ్ళీ స్నాక్స్ అలాంటివి ఏమి ఫ్రీగా రావు. ఓకేనా? మనం ఆల్రెడీ బయట టికెట్స్ బై చేసాం కాబట్టి ఆ టికెట్స్ అనేవి వాళ్ళు మనకి వాట్సాప్లో పంపిస్తారు. దానిలో బుకింగ్ ఐడి ఉంటుంది, అలాగే మన ఫోన్ నెంబర్ ఉంటుంది, అలాగే సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. ఆ 3 ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి ఒక టోకెన్ అయితే వస్తుంది. ఆ టోకెన్ ఫుడ్ కౌంటర్లో చూపించి మనకి ఏ ఫుడ్ కావాలో ఆ ఫుడ్ అయితే మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే మాన్యువల్గా ఇవన్నీ ఎంటర్ చేస్తున్నాను. మీకు ఒకవేళ దీని గురించి తెలియదు అనుకుంటే అక్కడ వండర్లా ఎంప్లాయీస్ అయితే ఉంటారు. వాళ్ళకి అడిగితే వాళ్ళు క్లియర్గా మిమ్మల్ని అయితే గైడ్ చేస్తారు. ఏ టోకెన్ ఎక్కడ తీసుకోవాలి, ఆ టోకెన్ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది క్లియర్గా వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు బిర్యానీ కావాలి కాబట్టి నేనైతే బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది భయ్యా అని అడిగితే బిర్యానీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు ఫుడ్ తీసుకోవచ్చు అని చెప్పాను. యాక్చువల్లీ ఇక్కడ ఏ ఫుడ్ తీసుకున్నా సెల్ఫ్ సర్వీస్, మనమే ఫుడ్ పిక్ చేసుకోవాలి. మన టేబుల్ దగ్గరికి మనమే ఫుడ్ అయితే తెచ్చుకోవాలి. ఫస్ట్ ఫ్లోర్లో బిర్యానీ ఉంటుందని చెప్పారు కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ అయితే వెళ్తున్నాను. నిజానికి మేము రైస్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఆ రైస్ ఒక పర్సన్కి కూడా సరిపోయేలా లేదు. అందుకోసమే మా వాళ్ళంతా కూడా బిర్యానీ తీసుకుందాం మావా అని చెప్పి నన్ను అయితే కన్విన్స్ చేసేస్తారు. సరేలే బిర్యానీ తీసుకుందాం అని చెప్పి నేను కూడా కన్విన్స్ అయితే అయిపోయాను. ఫైనల్గా టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చి నా దగ్గర ఉండే టికెట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకొక టికెట్ అయితే ఇస్తున్నారు. ఆ టికెట్ పట్టుకొని ఫుడ్ కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫుడ్ అయితే ఇస్తారు. ఆ ఫుడ్ని మనం పిక్ చేసుకొని మన టేబుల్ దగ్గరికి మనమే సెల్ఫ్ సర్వీస్గా తెచ్చుకోవాలి. ఫైనల్లీ ఫుడ్ అయితే నా టేబుల్ దగ్గరికి అయితే తీసుకొచ్చాను. మా వాళ్ళంతా కూడా ఆకలితో ఉన్నారు కాబట్టి బిర్యానీ చూస్తూ వాళ్ళ నోట్లో నీళ్ళు అయితే ఊరిపోయాయి. నిజం చెప్పాలంటే ఈ బిర్యానీ చూస్తూ ఉంటే నా నోట్లో కూడా నీళ్ళు అయితే ఊరిపోయాయి. ఒక బౌల్లో బిర్యానీ ఇచ్చారు, ఒక బౌల్లో చిన్న గులాబ్ జామ్ ఇచ్చారు, దాంతోపాటుగా రైతా, గ్రేవీ, ఆనియన్స్ ఈ 3 ఐటమ్స్ అయితే ఇచ్చేసారు. వీటితో పాటుగా ఏదో మిస్ అవుతుంది బావా అని చెప్పి నాకైతే మా బామ్మది గుర్తొచ్చిండు. కోకో కోలా మిస్ అయిపోయింది. మనం తీసుకున్నది చికెన్ కాంబో బిర్యానీ కాబట్టి బిర్యానీతో పాటుగా కోకో కోలా కూడా ఒక గ్లాస్తో వస్తుంది. దాంతోపాటుగా గులాబ్ జామ్ కూడా ఇస్తారు. ఫైనల్లీ బిర్యానీ అయితే ఎవరి ప్లేట్లో వాళ్ళైతే సర్వ్ చేసుకున్నాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరు తినడం అయితే స్టార్ట్ చేశారు. ఫైనల్లీ నేను కూడా బిర్యానీ టేస్ట్ అయితే చేసిన. బిర్యానీ అదిరిపోయింది. చాలా దగ్గర ప్రైస్ ఎక్కువ తీసుకుంటారు, బట్ ఫుడ్ క్వాలిటీ అంత ఎక్కువగా బాగోదు. బట్ ఇక్కడ అలా కాదు, ప్రైజ్కి తగ్గట్టుగానే బిర్యానీ కూడా అదిరిపోయింది. ఫైనల్లీ ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఇక్కడ వరకు చూశారంటే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, ఎంటర్టైన్మెంట్ అయ్యారు అని నేను అనుకుంటున్నా. మీకు వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా వీడియోస్ మీ వరకు తీసుకొస్తా. మొత్తానికి లంచ్ అయితే చేసేసాను. ఈ వండర్లలో ఉన్న అడ్వెంచర్ రైడ్స్ అన్నీ కూడా ఫినిష్ చేశాను. చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడైతే మనం వాటర్ గేమ్స్ చాలా ఉన్నాయి, వాటర్ గేమ్స్ అన్ని ఎంజాయ్ చేద్దాం. సో వాటర్ గేమ్స్ ఆడాలి అనుకుంటే, వాటర్లో ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలాంటి బట్టలు అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వేరే బట్టలు అయితే వేసుకోవాలి. నైలాన్ టీషర్ట్, నైలాన్ షార్ట్స్ అయితే వేసుకోవాలి. అవైతే నేను యాక్చువల్లీ నిన్ననే డీమార్ట్లో కొనుక్కొని ఇక్కడికైతే వచ్చేసాను. యాక్చువల్లీ ఇక్కడ కూడా దొరుకుతాయి, బట్ హెవీ ప్రైస్ అయితే ఉంటాయి. యాక్చువల్లీ ఒక టీషర్ట్, ఒక షార్ట్ వచ్చరికి 650-600 రూపీస్ అయితే వీళ్ళు చెప్తున్నారు. మీరు ముందు కొనుక్కొని వచ్చేస్తే మీకు మనీ సేవ్ అవుతుంది. లేదు భయ్యా ఇక్కడికి వచ్చి కొంటాను అనుకుంటే ఇక్కడ కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇప్పుడైతే అక్కడ
డ్రెస్సింగ్ రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి బట్టలు అయితే మార్చుకుని వచ్చేద్దాం. ఎంట్రీ దగ్గరికి వచ్చేస్తే ఎంట్రీ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద బిల్డింగ్ అయితే ఉంటుంది. ఈ బిల్డింగ్లో చేంజింగ్ రూమ్, లాకర్స్ అండ్ టాయిలెట్స్ అని కనిపిస్తుంది చూడండి. గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం కూడా లాకర్స్ అయితే ఉంటాయి, అలాగే సెల్లార్లో టాయిలెట్స్ అయితే ఉంటాయి. లేడీస్కి ఫస్ట్ ఫ్లోర్లో టాయిలెట్స్ అయితే ఉంటాయి. కన్ఫ్యూజ్ ఏమి అవ్వకండి, ఇక్కడికి వస్తే క్లియర్గా వీళ్ళైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు నేనైతే లాకర్ తీసుకున్నాను, ఎందుకంటే వాటర్ గేమ్స్ ఆడాలి అనుకుంటే మన దగ్గర బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టుకుని క్యారీ చేస్తాం, ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఏ ఒక్కరు కూడా బ్యాగ్ని మోయడానికి ఇష్టపడరు. అందుకోసమే సేఫ్గా ఒక లాకర్ తీసుకున్నా. లాకర్ కాస్ట్ వచ్చేసరికి 400 రూపీస్. వెళ్ళేటప్పుడు మనకి 50 రూపీస్ అయితే ఇచ్చేస్తారు. అట్ ది సేమ్ టైం కొంతమంది నైలాన్ డ్రెస్సులు అయితే తీసుకురారు, మర్చిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడే నైలాన్ డ్రెస్సులు అయితే తీసుకోవచ్చు. టీషర్ట్ అట్ ది సేమ్ టైం షార్ట్ ఇక్కడైతే బై చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరి సైజులో ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి. డిఫరెంట్ సైజులు బట్టి ప్రైజెస్ అయితే మారుతూ ఉంటాయి. బేసిక్గా 600, 400, 1000 రూపీస్ వరకు అయితే ఉంటాయి. నేను నా సైజ్ అడిగితే వీళ్ళు 600 చెప్పారు. ఫైనలీ లాకర్ దగ్గరికి అయితే వచ్చేసాం. సేఫ్గా మా ఐటమ్స్ ఎవరు దొంగలించకుండా ఉండాలి అని చెప్పి ఒక లాకర్ అయితే తీసుకున్నాం. ఇంతకు ముందే చెప్పాను కదా, ఆ లాకర్లో మేము తెచ్చుకున్న బ్యాగ్ అయితే పెట్టేసిన. బ్యాగ్ పెట్టేసిన తర్వాత లాక్ చేయాలంటే ట్యాప్ చేస్తే లాక్ అయిపోతుంది. అన్లాక్ చేయాలంటే దీన్ని ఇలా స్కాన్ చేస్తే అన్లాక్ అయితే అవుతుంది. దీన్ని లాక్ చేయడం కోసం అలాగే అన్లాక్ చేయడం కోసం మనకైతే వీళ్ళు ఒక వాచ్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ వాచ్ని మన చేతికి వేసుకోవచ్చు. ఈ లాకర్లో ఒక పెద్ద బ్యాగు, ఒక చిన్న బ్యాగు, 2 బ్యాగులు మాత్రమే వస్తాయి. ఒకవేళ మీ దగ్గర 4-5 బ్యాగులు ఉన్నాయంటే 2-3 లాకర్లు అయితే తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక స్ట్రాటజీ. ఫైనల్లీ మా వాళ్ళందరూ కూడా నైలాన్ డ్రెస్సులు వేసుకొని వాటర్ గేమ్స్ ఆడడానికి రెడీ అయితే అయిపోయారు. వాటర్ గేమ్స్ దగ్గర రాగానే అప్ హిల్ రేసర్ అని చెప్పి ఒక రైడ్ అయితే కనిపించింది. ఈ రైడ్ ఎక్కాలని మేమైతే ఫిక్స్ అయిపోయాము. ఇప్పుడు మీకు చూపించిన వాటర్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కాలంటే ఇంతకుముందు మనం ఫుడ్ కోర్ట్ దగ్గరికి వచ్చి ఫుడ్ అయితే తినేసాం కదా, అదే బిల్డింగ్లో 3rd ఫ్లోర్ అలాగే 4th ఫ్లోర్లో మనకైతే ఈ అడ్వెంచరింగ్ వాటర్ గేమ్స్ అయితే ఉంటాయి. అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్ వచ్చేటప్పుడు మనకి వెయిట్ మిషన్ కూడా ఉంటుంది. మీ వెయిట్ మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే రైడ్ అనేది స్టార్ట్ చేయండి. కొన్ని రైడ్స్కి రెస్ట్రిక్షన్ కూడా ఉంటాయి, వెయిట్ లిమిట్ కూడా ఉంటుంది. మీ వెయిట్ అనేది అప్రాక్సిమేట్లీ 120-130 కన్నా ఎక్కువగా ఉంటే కొన్ని రైడ్స్లో వాళ్ళు మీకు పర్మిషన్ అయితే ఎవరు. అలాగే పిల్లలతో కొన్ని గేమ్స్ ఆడిపించుకోవాలి అనుకునేటప్పుడు కూడా హైటు వెయిట్ చెక్ చేయించుకొని మీరైతే మీ పిల్లల్ని ఆ గేమ్స్ అయితే ఆడిపోయండి. అన్నెసెసరీగా ఏ గేమ్స్ పెడితే ఆ గేమ్స్ ఆడిపించేసి మీ పిల్లల్ని టైర్డ్ చేయకండి, ప్రమాదానికి గురి చేయకండి. ఈ రైడ్ అనేది మీ అందరికీ ఆనందాన్ని కలిగించాలి కానీ బాధను కలిగించకూడదు అని చెప్పి నేనైతే చెప్తున్నాను. ఈ వాటర్ గేమ్స్లో వెళ్ళాలంటే కూడా చాలా పెద్దగా క్యూ అయితే ఉంది. చాలా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. వాటర్ గేమ్స్లో అందరూ ఎంజాయ్ చేయాలనుకుంటారు, ఎవరు ఎంజాయ్ చేయకుండా ఉండాలి అనుకుంటారు. సో ఇక్కడ నుంచి చూస్తే మాత్రం భయంకరంగా భయం అయితే వేస్తుంది. చూడండి, అప్రాక్సిమేట్లీ ఒక 4th ఫ్లోర్ నుంచి అమాంతంగా కింద పడిపోయిన ఫీల్ అయితే కలుగుతుంది. ఈ రైడ్ ఇంతకు ముందే నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా బాగుంది. చాలా ఎంటర్టైన్మెంట్ అయితే అవుతాం. మీరు ఒకవేళ వస్తే ఈ రైడ్స్ అనేవి మిస్ చేసుకోకండి, చాలా బాగుంటాయి. దీంతో పాటుగా వాటర్ గేమ్స్ ఇంకా చాలా ఉంటాయి. ఆ రైడ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి మోస్ట్లీ ట్రై చేయండి. బట్ అయితే ట్రై చేసినా సరే కొన్ని గేమ్స్ అయితే కంప్లీట్ చేయలేరు, ఎందుకంటే క్యూ ఉంటుంది కాబట్టి. అదే కానీ మీరు సమ్మర్ లాంటి సీజన్ టైంలో వస్తే మీరు ఒక 10 గేమ్స్ కంప్లీట్ చేసేసరికి మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నా సజెషన్ ఏంటంటే మీరు ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవాల్సిందే. యాక్చువల్లీ ఇది కూడా ఒక స్ట్రాటజీ. మన దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుని ఫాస్ట్ ట్యాగ్ అని చెప్పి ఇంకొక ప్రీమియం సర్వీస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పటికే వాటర్ గేమ్స్ చాలా గేమ్స్ అయితే నేను ఎంజాయ్ చేశాను. ప్రతి వాటర్ గేమ్ మీకు చూపించాలంటే వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయ్యింది. అవన్నీ పెడితే ఇంకాస్త లెంత్ అయిపోతుందని చెప్పి కొన్ని వీడియోస్ అయితే స్కిప్ చేశాను. ఇప్పుడు ఒక రైడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. ఈ రైడ్ యూట్యూబ్లో చూస్తేనే భయంగా ఉంది, అలాంటిది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే నా కింద పైన పడుతుంది. నిజానికి సడన్గా కిందకి వెళ్ళిపోతాం. నాకైతే భయంగా ఉంది. ముక్కు మూసుకున్నా ముక్కులోకి వాటర్ వెళ్ళిపోతాయేమో అని చెప్పి వదిలేశాడు భయ్యా. ఫైనలీ బయటకైతే వచ్చేసాను భయ్యా. ఆ చిన్నపాటి గొట్టంలో 2-3 సార్లు అయితే లోపల తిప్పి నన్ను పిప్పి చేసింది. బయటకైతే వచ్చేసాను. నేను అనుకున్నంత భయం అయితే ఏమీ లేదు. మనమైతే ఈ రైడ్ ఎంజాయ్ చేయొచ్చు.
ట్రైన్ రైడ్ అదిరింది, వాటర్ మొత్తం వచ్చి మా మీదే పడిపోయాయి భయ్య. ఆ రైడ్ ఫినిష్ అవగానే ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా డైరెక్ట్ వేవ్ పూల్కి అయితే వచ్చేసాం. ఇంకా కాసేపట్లో వేవ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. స్విమ్మింగ్ పూల్లో మనం బాగా ఎంజాయ్ అయితే చేద్దాం. యాక్చువల్లీ సముద్రంలో ఎలాంటి అలలు వస్తాయో అలాంటి అలలు ఆర్టిఫిషియల్గా వీలైతే క్రియేట్ చేస్తారు. బాగుంటుంది. చాలా మంది అయితే ఎంజాయ్ చేయడానికి రెడీ అయితే అయిపోయారు. వేవ్ పూల్లో చాలా బాగా ఎంజాయ్ చేసి అలసిపోయి డైరెక్ట్గా మళ్ళీ మేమైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ స్నాక్స్ అయితే తీసేసుకున్నాం, 2 చాయ్ 2 సమోసా. సో మా వాళ్ళు అయితే ఆల్రెడీ చాయ్ సమోసా తింటూ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఫైనల్గా చాయ్ సమోసా తినేసినాం. ఇప్పుడు కిడ్స్ జోన్కి అయితే వెళ్దాము. వండర్లా అనగానే చాలామందికి పెద్ద పెద్ద రైడ్స్, అడ్వెంచర్ రైడ్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ ఇక్కడ చిన్నపిల్లల కోసం కూడా స్పెషల్గా డిజైన్ చేసిన చాలా అద్భుతమైన గేమ్స్ ఉన్నాయి. ఈ గేమ్స్ని చూస్తే మళ్ళీ మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి మనకి. ఈ రైడ్స్ అన్నీ కూడా మీ పిల్లలు చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి, మినీ టాప్ స్పిన్ అని చెప్పి ఒక రైడ్ అయితే ఉంది. ఈ రైడ్ని మీ చిన్నారులతో ఎక్కిపించి ఎంజాయ్ చేపిస్తే వాళ్ళల్లో ఒక ఉత్సాహం అయితే వస్తుంది. ఈ రైడ్ అన్నీ చాలా బాగుంటాయి. దాంతోపాటుగా నెక్స్ట్ రైడ్ చూడండి, గుర్రం ఉంటుంది, అలాగే ఒక చిన్నపాటి రథం, ఇలాంటివి అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఫన్నీగా ఉంటాయి, మీ చిన్నారులకి చాలా ఆనందాన్ని అయితే కలిగిస్తాయి. అంతేకాకుండా ఈ గేమ్స్ ఆడడం వల్ల మీ చిన్నారుల భయాన్ని పోగొట్టడమే కాకుండా వాళ్ళలో ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవుతుంది. మీ పిల్లలు ఈ రైడ్స్లో ఆనందంగా నవ్వుతూ చేతులు ఊపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ సన్నివేశం పెద్దవాళ్ళ మనసుని కూడా హత్తుకుంటుంది. చిన్నారుల సంతోషం కంటే పెద్దవాళ్ళకి ఇంకేముంటుంది ఆనందం. ఇప్పుడు నేను చూపించే గేమ్స్తో పాటుగా ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు చూపించను. అవన్నీ చూపిస్తే వీడియో ఇంకా లెంత్ అయిపోతుంది. కాబట్టి వీడియోని కాస్త తక్కువ టైంలో మీ అందరికీ అర్థమయ్యే విధంగా చూపిద్దామనే కాన్సెప్ట్తో కొన్ని వీడియోస్ అయితే స్కిప్ చేస్తున్నాను. ఫైనల్గా ఇక్కడ స్లైడర్ గేమ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చిన్నారులందరూ కూడా స్లైడ్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే చిన్నపాటి రాకెట్ అయితే ఉంటుంది, దాని లోపల కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ జోన్ మొత్తం కూడా కిడ్స్ జోన్. ఇందులో నెంబర్ ఆఫ్ గేమ్స్ అయితే ఉంటాయి. అక్కడి వైపు చూస్తే మనకి మరికొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటిని కూడా దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇంతకుముందు మనం జీఫాల్ అనే ఒక రైడ్ ఎక్కాం కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ ఇంకొక గేమ్ అయితే ఉంది. అంత ఎత్తుగా అయితే ఉండదు, చిన్నాళ్ళు ఆడుకోవడానికి ఉల్లాసంగా ఉండేలా కొంత హైట్కి తీసుకెళ్ళి మెల్లగా మళ్ళీ కిందకైతే తీసుకొచ్చేస్తుంది. దాంతోపాటుగా పడవ ఉయ్యాల మాదిరిగా ఊగుతూ ఉంటుంది. ఇది కూడా చాలా ఆనందాన్ని అయితే కలిగిస్తుంది. చూడండి, చాలా బాగుంది కదా. పక్కన ఇంకొక రైడ్ అయితే ఉంది, దాన్ని కూడా మీకైతే చూపించేస్తాను. నెక్స్ట్ చూడండి, కిడ్స్ వీల్ అని చెప్పి ఇంకొక రైడ్ అయితే ఉంది. చిన్నారులు చుట్టూ వైపులా తిప్పుతూ ఉంటుంది, లైక్ రంగుల రాట్నం అంటారు కదా, జైంట్ వీల్, ఆ విధంగా ఈ రైడ్ అయితే ఉంటుంది. బాగుంటుంది ఈ రైడ్ కూడా. చూసారు కదా, గేమ్స్ అన్నీ మీకైతే చూపించాను. ఈ వండర్లా అనేది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ మర్చిపోలేని మెమరీస్ అయితే ఇక్కడ ఉంటాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మిషన్ ఇంటర్స్టెల్లార్ అని చెప్పి ఒక రైడ్కి అయితే వచ్చాం. యాక్చువల్లీ మనల్ని నక్షత్రాల్లోకి తీసుకోబోతుంది, అలాగే వేరే గ్రహానికి తీసుకువెళ్తుంది. మొత్తం కూడా ఈ రైడ్ నిజానికి అడ్వెంచర్ రైడ్ అనే చెప్పుకోవాలి. మనం భూలోకం నుండి చంద్రలోకంకి వెళ్తాం, అక్కడి నుంచి వేరే గ్రహంలో కూడా వెళ్తాం. నిజానికి ఫీల్ అవుతాం, చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా వండర్లాకి వస్తే ఈ రైడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలతో పాటుగా ఈ రైడ్ అనేది చూడొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. నేనైతే లోపలికి అయితే వెళ్ళిపోతాను. లోపలికి వెళ్ళే ముందు చిన్న సేఫ్టీ ప్రికాషన్స్ అయితే ఉంటాయి, వాటిని అయితే తీసుకోండి. ఇక్కడ నంబర్స్ అయితే ఉంటాయి, ఎవరి నెంబర్లో వాళ్ళైతే నిల్చోండి. యాక్చువల్లీ లెక్క రావడం కోసం లోపల ఒక 60 సీట్స్ అయితే ఉంటాయి. ఒక షోకి 60 మెంబర్స్కి అయితే రిలీజ్ చేస్తారు. ఒకేసారి 60 మందికి షో అయితే చూపిస్తారు. ఇది ఒక మినీ థియేటరే భయ్యా, ఏం లేదు. మనల్ని కొంత హైట్కి తీసుకెళ్ళిన తర్వాత మొత్తం గ్రీన్ స్క్రీన్ పైన ఒక వీడియో అయితే ప్లే అవుతుంది. కింద మాత్రం అలాగే ఉంది చూడకపోతే. చూడాలి, ముందు చూసుకో, ముందు చూడు. కదా గట్టి పడి స్పీడ్గా తిరుగుతుంది.